వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పలాసలో 108 ను ఢీకొన్న రైలు త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం ఆన్లైన్ కేంద్రంగా గంజాయి సప్లై విశాఖలో ముఠాను అరెస్టు చేసిన ఎస్ఈబీ టీడీపీ మహిళా నేత ఆత్మహత్యా యత్నం పోలీసులపై ఫైర్ అయిన మాజీ మంత్రి అంతర్జాతీయ నేరస్తుడు అరెస్ట్ నగరిలో లాటరీ పేరిట ఆన్లైన్లో పలువురికి వల ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో 108 ను ఓ రైలు ఢీకొంది. రైల్వే స్టేషన్లో ఉన్న ఓ అనారోగ్య బాధితుని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు 108 వాహనం రైల్వే స్టేషన్లోకి వచ్చింది. ఒక్కసారిగా రైలు ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ విషయాన్ని గ్రహించిన 108 పైలట్ ఆ వాహనం నుండి దూకేశాడు. దీంతో త్రుటిలో ప్రాణ నష్టం తప్పింది. అయితే 108 వాహనం వెనుక భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం విమర్శలు చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ వరద బాధితులను ఆదుకునేందుకు సమీక్షించుకుంటూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. ఎవరో ఒకరు కామెంట్ చేస్తే కామెంట్ చేసిన ప్రతి దానికి మనకు పని కావాల్సిన పని కావాలి. ఆయన గంటకి అరగంట ప్రతి నిమిషం కూడా ఏ రాష్ట్రంలో జరుగుతున్న వరదల మీద అత్యధిక వర్షాలపైన సమీక్షించుకుంటూ ఇన్సూరెన్స్ ఇచ్చుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఆయన కూడా తిరుగుతూ చేస్తారు. చంద్రబాబు నాయుడు లాగా గంటకి గాలి కబుర్లు చెబుతూ జిమ్మికులు చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి ఆయన ఏం చేయడు. ఆయనకు కావాల్సిన వర్క్ జరిగిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందో అది కావాలి ఆయనకి. అంతేగాని మెహర్బానికి మీ టీవీలో నుంచి ఫోటోలు చూపెట్టుకొని సోకులు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు.
అమెజాన్ ఆన్లైన్ కేంద్రంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను విశాఖ సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఈ నెల 21వ తేదీన నగరంలో తనిఖీ చేస్తుండగా చీలకపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో 48 కేజీల గంజాయి పట్టుబడింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్కు చెందిన వారితో కలిసి అమెజాన్ ఆన్లైన్ ద్వారా సప్లై చేస్తున్నట్లు తేలింది. ఆయుర్వేదిక్ లీవ్స్ పేరుతో గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అమెజాన్ వాన్ డ్రైవర్తో సహా మరో 2 రవాణాదారులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ సతీష్ తెలిపారు. ఈ కేసు కూడా ఉంది. మీరు ఏది ఫస్ట్ స్టార్ట్ చేయమంటారో అది చేస్తాయి. ఫస్ట్ అమెజాన్ గురించి చెప్పేస్తాం. ఓకే, అందరికి గుడ్ మార్నింగ్. మనకి సిటీ లిమిట్స్లో సెబ్ విశాఖపట్నం సెబ్ 4 సర్కిల్ లిమిట్స్లో 21st ఈ మంత్ నవంబర్ మనకి వెహికల్ చెకింగ్ చేసుకున్నప్పుడు అని చెప్పి చిలకలపట్టి శ్రీనివాసరావు అని చెప్పి ఒక వ్యక్తిని మనము చిన్న అంటే లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మనకి కంచరపాలెంలో హౌస్లో మనము చెక్ చేస్తున్నప్పుడు మనకి ప్యాకింగ్ మెటీరియల్స్, కొన్ని అమెజాన్ సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్స్తో పాటు 48 kgs గంజా కూడా మనకు దొరికింది. దాన్ని బేస్ చేసుకొని మనము టోటలీ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు నిన్న కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటలీ 5 మెంబర్స్ అన్నమాట. మనకి శ్రీనివాసరావు, కుమారస్వామి, కృష్ణంరాజు, తర్వాత వెంకటేశ్వరరావు ఇలా 4గురిని మనం ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ శ్రీనివాసరావు కొడుకు వాళ్ళ పేరు కూడా మోహన్ రాజు అలియాస్ రాకీ, వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని మనం బ్యాక్గ్రౌండ్ చూసామంటే మనం శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన ఒక 3-4 డేస్ ముందు ముకుల్ జైస్వాల్, తర్వాత సూరజ్ అలియాస్ కల్లు పావయ్య అని చెప్పి ఒక ఇతరుని మధ్యప్రదేశ్ వాళ్ళు పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కన్ఫెషన్లో కూడా ఈ శ్రీనివాసరావు చెప్పడము, మనం కూడా శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడము, ఈ 2 కేసు అనేది మనకి లింక్ అవడం అనేది జరిగింది. ఈ లింకింగ్ ఎలా అవుతుందంటే స్టీవియా అని చెప్పి షుగర్ కంట్రోలింగ్ ఆయుర్వేదిక్ లీవ్స్ ఆర్డర్ చేస్తున్నట్టు, అంటే సెల్లర్ అయిన వ్యక్తి వైజాగ్ నుంచి, బయ్యర్ అయిన వ్యక్తి మధ్యప్రదేశ్లో, ఓకే మధ్యప్రదేశ్ నుంచి ఆర్డర్ చేస్తారు. ఇక్కడ నుంచి సరుకుల్ని పంపిస్తారు. ఎలాంటి స్టీవియా లీవ్స్ అంటాము. దాన్ని ఆర్డర్ చేస్తున్న ఒక మోడస్ ఆపరెండి పెట్టుకొని గంజాని వాళ్ళు పంపించడం జరిగింది. ఇది వాళ్ళు కన్ఫెషన్లో కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. ఇది దాదాపు ఒక 7-8 monthsగానే ఇది పంపిస్తున్నది మనకు తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో జరుగుతుంది. అంటే అది మనకి కన్ఫామ్గా తెలియట్లేదు. మనకి మెయిల్ ఏంటంటే మనకి ముకుల్ జైస్వాల్, ఈ పావయ్య వీళ్ళని కూడా మనం ఒకసారి పీటీ వారెంట్, అంటే వీళ్ళిద్దరు కూడా విశాఖపట్నం వచ్చి ఈ శ్రీనివాసరావుని ఇక్కడ ఒక కాంటాక్ట్ పాయింట్గా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా అంటే ఇతరు ఆల్టర్నేటివ్గా ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి సరుకులు పంపించడం కూడా జరిగింది. సో వాళ్ళిద్దరిని తీసుకున్న తర్వాత మనకు తెలుసు అప్రాక్సిమేట్లీ మన ఉద్దేశం ఏంటంటే మేబీ ఒక 600 to 700 kgs వరకు వెళ్ళుండొచ్చు అనేది మన ఒక అంచనా. దీంట్లో కుమారస్వామి, కృష్ణరాజు ఇద్దరు కూడా పికప్ బాయ్స్ అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద స్టేజ్ పికప్ ఆఫ్ మన పర్టికులర్ ప్రాపర్టీ అనమాట. సో దాంట్లో పికప్ బాయ్స్. ఈ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి డ్రైవర్ ఆఫ్ దట్ పర్టికులర్ వెహికల్. అంటే ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ని వైడ్ చేస్తున్నాము. సో సేమ్ అమెజాన్ లాగా అదర్ మనకి వెబ్సైట్స్ అంటే లైక్ ఫ్లిప్కార్ట్ లాగా వేరేదేనా ఉందన్నది కూడా వీఆర్ జస్ట్ ఎక్స్పాండింగ్. ఆ దర్యాప్తుని కొన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో వి విల్ యాక్చువల్లీ వీళ్ళు ముకుల్ జైస్వాల్ అండ్ సూరజ్ అలియాస్ కల్లు పావయ్య ఇద్దరు కూడా దే రిజిస్టర్డ్ ఇన్ అమెజాన్ వెబ్సైట్. దే ఆర్ రిజిస్టర్డ్, దే హ్యాడ్ అ స్లాట్ ఆల్సో. స్లాట్ ద్వారా వాళ్ళు this transaction they registered as a stock, ante they registered as a stockist only. So that's 7 months, 7 to 8 months. Yeah, Amazon మనకి నెక్స్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇది చెక్స్ అండ్ బ్యాలెన్స్ మెషర్ ఎవరు రెస్పాన్సిబుల్, ఇదన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్.
ఉంటాయి, కానీ ఆ లూప్ హోల్స్, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ మెషర్ని క్రాస్ చేసి ఇది ఎలాగా వెళ్ళింది అన్నది ఇప్పుడు క్వశ్చన్. యాక్చువల్లీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే మళ్ళీ వాళ్ళు మన ఎయిర్పోర్ట్లో చేసినట్టు స్కాన్ చేయడం అంత దూరం లేదన్నట్టు మనకు అనిపిస్తున్నాయి. దట్ ఇట్స్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ ఉంది, కానీ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ అనేది పాయింట్. బట్ దట్ వీఆర్ ఇంటరాగేటింగ్ ఎక్కడ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ మెషర్ ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ వెళ్ళింది అన్నది కూడా ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. అంటే ఎస్, ఇదేంటంటే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముకుల్ జైస్వాల్ సూరజ్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ పాయింట్గా శ్రీనివాసరావు పెట్టుకున్నారు. ఒక్కసారి మీరు రిజిస్టర్ చేశారంటే దాని సపోర్టింగ్ మెటీరియల్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ అమెజాన్. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన తెలుగు మహిళ అనంత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ప్రియాంకను పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ధైర్యంగా ఉండి పోరాటం సాగించాలని, భయపడకూడదని సూచించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దాన్ని ధిక్కరించి మహిళలు అని చూడకుండా సోదాలు చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ వాళ్ల మాటలు విని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు. కింద తీసుకుని వీడియో తీసుకుంది ఇప్పుడు మాట్లాడేసుకుంటాం. చేయకూడదు మనం జరిగింది ఏం కాదు. దేవుని దయ వల్ల రక్షణంగా ఉన్నది. సార్ గారు ఫోన్ చేసింది ఇబ్బంది ఏం లేదు. ధైర్యంగా ఉండమనండి. ఇక్కడే రెండు మాటలు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చోదుల్లోకి తీసుకొని ప్రజల్ని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మహిళల్ని వేధించడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ సంఘటన మమ్మల్ని అందరినీ కూడా చాలా కలిచివేసింది. ఎందుకంటే ధైర్యంగా ఉండే ఒక మహిళా నాయకురాలు ప్రియాంక, ఒకవేళ ఆమె తప్పు మాట్లాడింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, కానీ చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఈ రకంగా చేయడం అనేది నిజంగా వాళ్ళు రేపొద్దున న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి. ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలబడే నాయకురాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి, మూక దాడులు, అది కూడా ఏకకాలంలో నలుగురు మహిళా నాయకురాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం అనేది, వాళ్ళ బంగారం ఎంత ఉంది, నగదు ఎంత ఉంది, మీ ఆస్తి పత్రాలు ఏమి, మీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఎప్పుడో వాళ్ళ తాతల కాలంలో సంపాదించింది ఆస్తుల వివరాలు కూడా సివిల్ పోలీసులు ఆడ ఏం రైట్ ఉంది, ఏం హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. మీకు చట్టము మీ చేతుల్లో ఉందనో, లేకపోతే అధికారం మీ చేతుల్లో ఉందనో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇది ప్రజాస్వామ్యం. రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కుల్ని, బాధ్యతల్ని ఇస్తుంది. కాబట్టి ఆ బాధ్యతలను మర్చిన పోలీసుల మీద మేము చిత్తూరు జిల్లా నగర్లో నికోలస్ హొగ్గర్ అనే అంతర్జాతీయ నేరస్తుని నగర సీఐ మద్దయ్య ఆచారి ఢిల్లీలో అరెస్టు చేశారు. నగరు పోలీసులు ఢిల్లీ వెళ్లి అరెస్టు చేశారు. ఆన్లైన్ లాటరీ పేరిట లక్షలు లూటీ చేసినట్లు తేల్చారు.
నగరి ప్రాంతానికి చెందిన మహిళకు ఉగాండా దేశానికి చెందిన నెల్సన్ హొగ్గర్ గతేడాది అక్టోబర్లో ఓ మెసేజ్ పంపాడు. ఓ మొబైల్ కంపెనీ నిర్వహించిన లాటరీలో 2.5 కోట్లు, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు గెలుచుకున్నారని చెప్పుకొచ్చారు. ఆమె కూడా నిజమని నమ్మింది. బాధితురాలు ఇల్లు, నగలు సైతం తాకట్టు పెట్టి మొత్తం 13.98 లక్షలు చెల్లించారు. ఆమె చివరకు మోసపోయింది. बीच में कर दो, बीच में मिडिल 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 मित्र मोबाइल अरे कैमरा देना पड़ा थोड़ा साइड दो फाइव जूड़ एक बार ऊपर देखो भैया फाइव जूड़ में चक्कर ऊपर नहीं देखता मत भाई డిజిటల్ డిస్ప్లే విధానంలో తూర్పు గోదావరి జిల్లా సాలిపేట గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులకు వినియోగదారుల హక్కు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పోటీల్లో భాగంగా చైతన్య మహోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమం, ప్రతిభా పోటీలు నిర్వహించారు. 159 మంది విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరికి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మనం ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, కేకలేయకూడదు, అరవకూడదు. ఆజాదీ కా అమృతోత్సవం మరియు 36వ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణంలో గత 3 రోజులుగా మీటింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో ఆన్లైన్ విధానంలో పిల్లలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు పంపించిన వీడియోలను వాళ్ళకి చూపించడం జరుగుతుంది. మామూలుగా మీటింగ్ల కంటే దృశ్యంగా వెళ్తే పిల్లలకి బాగా వెళుతున్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వాటిని రూపొందించింది. మనం వాటిని అమలు చేస్తున్నాము. మన జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, డిఈఓ అపరాంగ్ గారు మరియు సివిల్ సప్లైస్ కమిషనర్ గిరిజా కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ మీటింగ్లన్నీ జరుగుతున్నాయి. ఈ మీటింగ్ డిసెంబర్ 19 వరకు జరిగి డిసెంబర్ 24 నాడు ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నేతేరు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఫుడ్ పాయిజన్ అయింది. అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లు, పాలు తీసుకున్న 10 మంది పిల్లలకు వాంతులయ్యాయి. అంగన్వాడీ కార్యకర్త వెంటనే వారిని అంబులెన్స్ లో రిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం పిల్లలకు చికిత్స జరుగుతోంది. చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అలా ముందు కూడా సీరియస్ ఏం కాదు. బెడ్ మీద పడుకోబెట్టండి. సైలెంట్ రానా
చల్లని అక్కడ పెట్టి అమ్మా. ఎక్కడికన్నా? ఐసీ వాటర్. ఫుడ్ ప్రకటించింది. అదే నేతారు సార్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల గ్రామంలో సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకోటి గోపాలరావు సంస్మరణ సభ నిర్వహించారు. సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు కృష్ణాజీ, రాజకీయ పార్టీ నాయకులు ఈ సంస్మరణ సభలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. గోపాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు అనంతరావు మాట్లాడుతూ గోపాలరావు సేవలను స్మరించుకున్నారు. మాకు అన్ని విధాల చాలా బాధగా ఉంది. డాడీ అనే ఆ మాటకు ఆయన భాష్యం కూడా చెప్పారు. ఆయన పీడిత ప్రజలకు, దళిత ప్రజలకు, గిరిజన ప్రజలకు అండగా ఎంతో మేలు చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు మేము కలిసి చేశాము. కానీ ఏ ఒక్కరిని కూడా అతను బాధించేవారు కాదు. మరి ఆయన కుటుంబానికి చాలా లోటు అనిపిస్తుంది. ఆయన కుటుంబమే కాదు, జాతి యావత్తు కూడా చాలా బాధపడుతున్నాము. ఆయన కోసం ఎన్ని రోజులైనా శ్రమించి ఆయనకి నివాళులు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఆయన కుటుంబానికి లోటు మేము ఎవరూ పోడ్చలేము. అది మరి మేము ఆ విషయంలో చాలా బాధపడుతున్నాము. దాని గురించి మరి అందరం కూడా ఆయనకి సమస్య కాబట్టి వచ్చి ఆయనకి ఆశీర్వదించడానికి వచ్చామని తెలియజేస్తున్నాం. అటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి నా ముందున్న వెనకున్న మన పెద్దలు అందరికీ కూడా మరీ ధన్యవాదాలు చెబుతూ, క్రీస్తులు ఈ గ్రామంలో పుట్టి పల్లి తిరుపతిరావు గారు శిష్యుడిగా మా రాములు గారు, అలాగే తన తనయుడు గోపాలరావు గారు ఆయన ఆశయాల మేరకు గుర్లగడ్డ రిజర్వేరే కాదు, గుర్ల గ్రామ అభివృద్ధే కాదు, గుర్ల రోడ్డు, ఈ రోడ్డు ఈవేళ మేము వేసామనంటే దీనికి కారణం మా గోపాలరావు గారే. నేను మీ వీడియో మిత్రుల ద్వారా నేను వినిపిస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, రోడ్డు అయితే పర్మిషన్ అయ్యింది, ఎంతవరకు అయితే అయ్యింది, గ్రావెలు మా రోడ్డుకి లేదు కాబట్టి కాంట్రాక్టరు వెనక్కి వెళ్ళిపోవడానికి నిర్ణయంలో ఉండి నన్ను వైస్ సర్పంచ్గా నా దగ్గరకు వచ్చి కాంట్రాక్టర్ గారు వినిపించారు. ప్రెసిడెంట్ గారు, ఈవేళ మీ గ్రామానికి మరి గ్రావెల్ ఆర్డర్ లేకపోతే మాత్రం నేను రోడ్డు వేయలేను, రోడ్డు ఆపేయడం జరుగుతుంది, గ్రావెల్ ఆర్డర్ మరి తేవాలనంటే మీరే బాధ్యులని అనేసరికి మా గ్రామంలో నుంచి ఓ 20-30 మందిని విజయనగరం వెళ్ళి ఏడీ గారిని కలిసి అక్కడ సర్వేర్ని కలిసి అందరినీ కలిస్తే వాళ్ళైతే మాత్రం నిరాకరించారు. ఎందుకంటే ఇప్పటికి గ్రావెల్ ఆర్డర్లు రావు, మరి మీరు ఎన్ని అనుకున్నా సరే మా వల్ల కాదని ఇస్తే దానికి మా గోపాలరావు గారు వెనకుండి, అన్నయ్య నువ్వు ఇది పడకు, అదరి పడకు, ధైర్యంగా ఉండు, నీ వెనక మేము ఉంటామని ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి నన్ను ఒక స్పందన అక్కడ కూర్చోబెట్టి ఆర్డీ గారితో మాట్లాడించి ఇమీడియట్గా లింగాల వలస, కొండలింగాల వలసకి గ్రావెల్ ఆర్డర్ పర్మిషన్ తీసుకొచ్చిన తనయుడు మా గోపాలరావు గారని మీ వీడియో మిత్రుల ద్వారా నేను వినిపిస్తున్నాను. ఇలాంటి మిత్రుడు మాకు కోల్పోవడం చాలా బాధాకరం. మరి కంది మొక్క పంటకు వచ్చిన ఫలము, ఇలాంటి ఫలాలు ఆ భగవంతుడు మరి తీసేస్తున్నానంటే ఇది సరైనటువంటి తీవ్రమైన బాధతో నేను మీ
ముందు నేను వినిపించుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై గోపాలరావు గారికి, గోపాలరావు గారికి, గోపాలరావు గారికి. విజయనగరం జిల్లా పార్వతీపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరణ జరిగింది. గత 2 రోజులుగా ధర్మపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 70,000 నగదు సేకరించారు. స్వచ్ఛందంగా తాము కూడా కొంత మొత్తాన్ని కలిపి పార్టీకి అందజేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. पूरा नीचे का जो भी पूरा हो जाएगा पूरा डैमेज అంతే లాస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భీమవరంలో ఓ ప్రైవేటు కాలేజీ లెక్చరర్ రెచ్చిపోయారు. హోంవర్క్ చేయలేదని ఇంటర్ చదువుతున్న విద్యార్థినులకు లెక్చరర్ చితకబాదాడు. ఈ సీన్ మొత్తాన్ని ఎవరో మొబైల్లో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాడి విషయం తెలియడంతో విద్యార్థి సంఘాలు కాలేజీ దగ్గర ధర్నాకు దిగారు. కాలేజీలో లెక్చరర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. లెక్చరర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. చెప్పమ్మా, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? చెప్పు. ఏమన్నా మాట్లాడతారా? మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పలాసలో 108 ను ఢీకొన్న రైలు, త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం. చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం. ఆన్లైన్ కేంద్రంగా గంజాయి సప్లై, విశాఖలో ముఠాను అరెస్టు చేసిన సెబ్ అధికారులు. టీడీపీ మహిళా నేత ఆత్మహత్యా యత్నం, పోలీసులపై ఫైర్ అయిన మాజీ మంత్రి. అంతర్జాతీయ నేరస్తుడు అరెస్ట్, నగరిలో లాటరీ పేరిట ఆన్లైన్లో పరుగురికి వల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.